ఏదో పని చేయించాలా అని ఇక్కడ కుప్పదీసి ఇటేసుడు, మళ్ళీ ఇక్కడ కుప్పం తీసి అటేసుడు. అంటే చాలా అన్సైంటిఫిక్గా వితౌట్ ప్లానింగ్ కొనసాగిన కార్యక్రమం ఇదివరకు ఉండేది. ఇప్పుడు 125 రోజులకు పెంచుతూ గ్యారంటీడ్ వర్క్ ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 ఎలిజిబుల్ కుటుంబానికి 125 డేస్ మినిమం వర్క్ మనము వచ్చేటట్టు ఈ స్కీమ్ చేసుకున్నాము, పెంచినాం 25 డేస్. ఎస్టీ కుటుంబాలకి, ఆదివాసీ గిరిజనులకి, ఎస్టీ కుటుంబాలకి ఇంకా 25 డేస్ అంటే 150 డేస్ వరకు వాళ్ళు చాలా మటుకు అడవి ప్రాంతంలో ఉంటారు. అలా 150 డేస్ గ్యారంటీడ్ వర్క్ ఈ కొత్త స్కీమ్ ద్వారా అందుతుంది. ప్రతి వారం పేమెంట్ డైరెక్ట్ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ప్రాబ్లం వీళ్ళకి. ఇక్కడ ఏడా కరప్షన్కి స్కోప్ లేదు, డిలేకి స్కోప్ లేదు. డిలే ఉంటే వాడు రావాలి, ఆ లోకల్ ఇంతకుముందు ఆ టీఆర్ఎస్ వాడు ఉండే రాక్షసులు వాళ్ళని అడుక్కోవాలి. ఎమ్మెల్యే దీవెనలు ఉంటే అప్పుడు పేమెంట్లు 15 రోజులకు, 40 రోజులకు, 50 రోజులకు అడ్డగోలుగా సిస్టమ్ ఉండే. ఇప్పుడు డైరెక్ట్ బ్యాంకు ఖాతాకి వాళ్ళు ఎందులో పెట్టిండ్రు, అక్కడ ఉంటే బయటకు పోతారు ఆయన. డైరెక్ట్ బ్యాంకు ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేయడము కాంగ్రెస్ పార్టీకి నొప్పి కలిగిస్తుంది, అపోజిషన్ పార్టీలకి నొప్పి కలిగిస్తుంది. ఇది ప్రాబ్లం. ఇప్పుడు ప్రతి వారం పేమెంట్ డైరెక్ట్ ఖాతాలలో పడుతుంది.